ధన్యవాదాలు అధ్యక్ష. అందరికీ వస్తుంది, కూర్చోండి. మా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల్లో గతంలో టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎట్లుందంటే ఏదో పేరుకి మాత్రం శాంక్షన్ చేసినట్టుగా ఉంది, కానీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా లేకుండానే ఎలక్షన్స్ ముందు ఏదో బాదరాగా దానికి ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2023 జూలై సెప్టెంబర్ మధ్యలో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి తర్వాత అధికారులను పిలిపించుకొని మరి ఏమైంది, అక్కడ ఎందుకు మనము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనే లేదు, కాకపోతే ఎలక్షన్స్ ముందు వేయడం జరిగింది ఫౌండేషన్ స్టోన్. మరి కొడకండ్ల మండలు, దేవరుప్పల, ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని మండలాలు గ్రామాలలో కూడా చేనేత కార్మికులు ఎంతో మంది ఉంటారు. పద్మశాలి సోదరులు కూడా అక్కడ చాలా మంది ఉంటారు. పక్కనే ఉన్న దేవరుప్పల మండల్లో ఇక్క చీరలు కూడా నేస్తారు అధ్యక్ష. మరి ఇక్కడ కనుక మినీ టెక్స్టైల్ పార్క్ వస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ మా నియోజకవర్గంలో వేరే వేరే మండలాలలో ఉన్న పద్మశాలి సోదరులు చాలా మంది సూరత్కి వెళ్ళి కూడా ఉపాధి కోసం వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ అయితే ఉపాధి కూడా దొరుకుతుంది. మరి ఇక్కడ పక్కనే మండలంలో నేసే చీరలు కూడా ఇక్కడ ఉన్న శిల్పారామంలో ఏదైతే మహిళలకు కేటాయించిన 106 షాప్స్ ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి ఈ టెక్స్టైల్ పార్క్ వస్తే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇంకా కూడా వేరే రకాల చీరలు నేయడానికి కూడా వాళ్ళని ప్రోత్సహించవచ్చు. అక్కడ టవల్స్ ఇవన్నీ కూడా నేస్తారు కొడకండ్లలో. అదే కాకుండా మొత్తము ఎవరైతే చుట్టుపక్కల జనగాం డిస్టిక్ అదంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మినీ టెక్స్టైల్ పార్క్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ గారిని కోరుతున్నాము. మినీ టెక్స్టైల్ పార్క్ అది ఒక 62 crores దాకా ఉంది, దాన్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల్లోకి వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్, సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. అక్కడ ఎప్పుడు కూడా అంటే కార్తీక మాసంలో కానివ్వండి, లేకపోతే శివరాత్రి అప్పుడు పెద్ద ఎత్తున భక్తులు తరలొస్తారు. చుట్టుపక్కల మండలాలు వేరే నియోజకవర్గాల నుంచి కూడా భక్తులు వచ్చి అక్కడ రాత్రులు నిద్ర కూడా చేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు ఉన్న వసతులు కాకుండా ఇంకా కళ్యాణ మండపం, పర్మనెంట్గా కళ్యాణ మండపము, మెట్లకు సంబంధించి స్టేర్స్, ఇంకా సంప్ ఒక 200 kL సంపు, అఖండ జ్యోతి కూడా కార్తీక మాసం అప్పుడు అక్కడ ప్రత్యేకత ఏంటంటే అఖండ జ్యోతి కూడా వెలిగిస్తారు. ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు కూడా కనిపిస్తూ ఉంటుంది అఖండ జ్యోతి. మరి అది కూడా పర్మనెంట్గా అఖండ జ్యోతి కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇవన్నీ కూడా మేము ఎస్టిమేట్ చేపించి పెట్టినాము. మీ ద్వారా కన్సర్న్డ్ మినిస్టర్ గారిని దానికి సంబంధించినవి కూడా ప్రపోజల్స్ ఇస్తాము, అది శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా సింగిల్ ఇష్యూ రేజ్ చేయాలమ్మా, మీరు మల్టీ ఇష్యూస్. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు.